అయితే సర్వీస్ ట్యాక్స్ తీసేశారని జెప్పేసి ఈ మధ్య ఒకటి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజం మేడం? యాక్చువల్ ఏందంటే సర్వీస్ టాక్స్ ఎప్పుడో తీసేసిండ్రు. జూలై 1 2017లో తీసేసిండ్రు. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే జీఎస్టీ అనేది వచ్చిందో, అప్పుడే సర్వీస్ అన్ని రకాల టాక్స్ అన్నీ కూడా సింగిల్‌గా జీఎస్టీలో పెట్టేసిండ్రు అయిపోయింది. సర్వీస్ టాక్స్ అసలు ఎయ్యడానికి లేదు. హ్మ్. మీరు చూస్తూ ఉండండి మామూలుగా మనం ఏదైనా రెస్టారెంట్ పోయినా, ఎక్కడ పోయినా కూడా బిల్ ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్‌గా బిల్లులో మనం ఆర్డర్ చేసిన ఐటెమ్స్ కింద సర్వీస్ సర్వీస్ టాక్స్ ట్యాక్స్ ఇంత ఉంటది. అని చెప్పేసి ఇస్తారు. అవును. అయితే మనమేమనుకుంటాము జీఎస్టీ ఉంది. అంటే స్టేట్ జీఎస్టీ ఉంది. సెంట్రల్ జీఎస్టీతో పాటు హ్మ్. సర్వీస్ టాక్స్ ఏసిండ్రు గదా! అది కట్టాలని జెప్పేసి చాలా మంది తెలియకుండా కట్టేస్తారు. హ్మ్. బట్ యాక్చువల్ విషయం ఏంటంటే సర్వీస్ టాక్స్ కట్టాలా? వద్దా? అనేది మన ఆప్షన్. హ్మ్. కట్టొద్దు అనేది గూడా మనం ఆప్షన్. సపోజ్ ఇప్పుడు మనకి ఒక బిల్ ఇచ్చిండ్రు. దాంట్లో సర్వీస్ టాక్స్ ఏసిస్తే మీరు డైరెక్ట్‌గా అక్కడ వెయిటర్‌కో ఎవరికైనా ఈ సర్వీస్ టాక్స్ నేను కట్టను హ్మ్. అని చెప్పొచ్చు. అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా వెళ్లి ఆ సర్వీస్ టాక్స్ తీసేసి మళ్ళా బిల్ పట్టుకొని రావాలి. ఓకే. కొన్నిసార్లు ఏం చేస్తారంటే రెస్టారెంట్స్‌ల లేదు అది మ్యాండేటెడ్ టాక్స్ హ్మ్. కంపల్సరీ కట్టాలని చెప్తూ ఉంటారు. కాదు. మీ ఇష్టం అది. మీరు కట్టబుద్దయితే కడతారు. లేకపోతే లేదు. సో, ఎవరైతే రెస్టారెంట్స్‌లో లేదు ఖచ్చితంగా కట్టాలి అంటే మాత్రం ఈ వీడియో చూపించండి. హ్మ్. ఎందుకంటే సర్వీస్ టాక్స్ ఈస్ నాట్ మ్యాండేటరీ అండ్ మీరు ఖచ్చితంగా కట్టాలని రూల్ ఎక్కడా లేదు. యాక్చువల్‌గా తీసేసిండ్రు ఇప్పుడు 2017లో. ఓకే. సో, ఇప్పుడు టాకింగ్ అబౌట్ దిస్ థింగ్ ఏందంటే ఈ మధ్య రీసెంట్‌గా ఎక్కడ జూషినా గూడా ఇదే ఇనిపిస్తుంది. సర్వీస్ టాక్స్ తీసేసిండ్రు అని. సర్వీస్ టాక్స్ తీసేసి జమానా అయింది. ఎప్పుడో తీసేసిండ్రు. 2017లోనే మరి తీసేసిన తీసేసిండ్రు. తర్వాత గూడా ఈ రెస్టారెంట్ ఎందుకు మేడం? అదెందుకు యాక్చువల్లీ మెన్షన్ ఏందంటే జేయడం? మ్యాటర్ ఏందంటే డిజిటల్ అడ్వర్టైజింగ్ టాక్స్ అని ఒకటుంటది. హ్మ్. ఏదంటే మన ఫారెన్ కంపెనీస్‌కి మనం డిజిటల్ టాక్స్ అనేది కడతాం. అది హ్మ్. 6% ఉండేది ముందు. ఓకే. అది రీసెంట్‌గా మొన్న 2025లో తీసేసిండ్రు. రీసెంట్‌గా. హ్మ్. తీసేసింది ఆ డిజిటల్ టాక్స్. దాన్ని గూగుల్ టాక్స్ అంటారు. హ్మ్. 6% ఉంటుండే. అది తీసేసిండ్రు. అది తీసేసినందుకు చాలామంది దీనికి దానికి మిస్టేక్ అయ్యి అంటే ఇది సర్వీస్ టాక్స్ తీసేసిండ్రు అని జెప్పేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వీడియోస్ జేయడం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో వైరల్ జేసేసిండ్రు. హ్మ్. బట్ తీసేసింది సర్వీస్ టాక్స్ కాదు. తీసేసింది గూగుల్ టాక్స్. ఇది ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నా. హ్మ్. సర్వీస్ టాక్స్ అనేది ఎప్పుడో తీసేసిండ్రు. సో, అది మనం కట్టాలా? వద్దా? అనేది కంప్లీట్‌లీ మన ఆప్షన్. బట్ నేను జూసినా అంటే నేను ఎన్నో సార్లు రెస్టారెంట్స్‌కి అట్లా ఎళ్ళినప్పుడు లేదు కట్టాలని నాతోనే ఆర్గ్యుయేషనోళ్ళున్నారు. హ్మ్. ఎట్లా కట్టాలి? పిలవండి మీ ఓనర్‌ని అని చెప్తా. ఎట్లా కట్టాలి? ఎందుకు కట్టాలి? హ్మ్. ఇది పిలవండి అంటే ఇంక అప్పుడు మనం గట్టిగా మాట్లాడినప్పుడు అప్పుడెళ్ళి ఓహ్! సరే మేడం తీసేస్తా అని జెప్పేసి ఎళ్లి తీసుకొస్తారు. లేకపోతే వాళ్ళు మన ఉల్టా దబాయిస్తారు. ఏంటంటే లేదు ఖచ్చితంగా కట్టాలి అని జెప్పి. హ్మ్. అంటే ఒకటేం తెలుసా కొన్ని రెస్టారెంట్స్‌లో ఎట్లుంటదంటే మినిమల్ ఏస్తారండి. చాలా తక్కువేస్తారు. అంటే 100 బిలో, 200 బిలో 200 ఎక్కువనే నా దృష్టిలో. హ్మ్. 100 బిలో ఏస్తే ఓకే అనిపిస్తది. కానీ కొన్ని రెస్టారెంట్స్ పోతేనైతే 200, 300, 400 సర్వీస్ టాక్స్ ఇస్తారు. దట్ ఈస్ అవును. టూ మచ్. సో, అలాంటి సందర్భంలో మనం కట్టాల్సిన అవసరం లేదు. మీకున్న ఆప్షన్‌కి ఈవెన్ రూ. 50 ఏసినా మీకు తీపిచ్చుకునే ఆప్షన్ మీకుంది. ఆ హ్మ్. రైట్ మనకుంది. ఓకే. సో, నాట్ థట్ నేనంటే రూ. 50 కదా! పోనీ మనం ఎట్లైనా వెయిటర్‌కి ఇచ్చొస్తాం అనుకుంటాము. అవును. అలాంటి సందర్భాలు పెద్ద ఆర్గ్యూ చేయం. బట్ కొన్ని రెస్టారెంట్స్‌లో జాన్ బూజ్‌కే కావాలని 200, 300 కూడా వేస్తుంటారు. వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళకి అదుపు, పొదుపు అని లేకుండా ఏసిస్తుంటారు. హ్మ్. అలాంటప్పుడు మనకి ఆ రైట్ ఉంది 100% మనం తీపిచ్చుకోవచ్చు. ఓకే. సర్వీస్ టాక్స్ కట్టడం అనేది అది మన ఇష్టం. మనం కావాలంటే కట్టుకోవచ్చు. అంతే. లేదంటే లేదు. మ్యాండేటరీ అయితే కాదు. అంతే ఓకే. గదా! హ్మ్. ఇప్పుడు జీఎస్టీ వచ్చిన తర్వాత మిగతా ఉన్న అన్ని టాక్సులు తీసేసిండ్రు. అన్ని టాక్సులు కలిపి ఒకే దాంట్ల. హ్మ్. అంటే ఇప్పుడు వంకాయలు, బీరకాయలు, బెండకాయలు అట్లా గాకుండా హ్మ్. అంతా కలిపి ఒక వెజిటబుల్ దాంట్లో పడేసిండనమాట. ఒక సింగిల్ ట్యాంక్ కింద పడేసిండు. ఎందుకంటే ఇట్ విల్ బీ ఈజీ అని జెప్పేసి. సో, ఇప్పుడు ఏ టాక్స్ అయినా సరే జీఎస్టీనే ఓకే. అన్నిటికి. హ్మ్. బట్ స్పెషల్‌గా ఏందంటే కొంతమంది ఇట్లా ఇంకా ఎక్స్‌ట్రా బిల్లింగ్ జేయడానికి కావాలని సర్వీస్ టాక్స్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని మనం వేస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక ఆప్షన్ ఇచ్చింది. క్యాన్ పే ఆర్ యూ కెనాట్ పే మీ ఇష్టం అని. హ్మ్. ఆ క్లాజ్ అనేది యూజ్ చేసుకొని, ఆ లూప్ హోల్ యూజ్ చేసుకొని సర్వీస్ టాక్స్ ఏస్తూ యాహ్! ఉంటారు అండ్ ఎక్కడికెళ్ళినా. చాలా రెస్టారెంట్స్‌లో మనం వాటర్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. హ్మ్. కొంతమంది ఇవ్వరు. వాటర్ బాటిల్స్ ఇచ్చి వాటికి కూడా బిల్లేస్తూ ఉంటారు. అవును. దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం. అవును. ఆడియన్స్ ఎవరైనా ఈ ఇష్యూని ఫేస్ చేస్తుంటే మీకు ఆ వీడియో కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి. ఇష్యూ గురించి కూడా మనం మాట్లాడదాం. రైట్. ఓకే. థాంక్ యూ మేడం.